శ్రీ గురుభ్యో నమః. శుభం వ్యాతు. సింహరాశి వారికి జూలై మాసం ఏ విధంగా ఉంటున్న విషయానికి వచ్చినప్పుడు ఒక ఆనందకరమైన స్థితిని చెప్పడానికి అవకాశం ఉంది. సంతోషకరమైన వార్తలు వినడము, అనుకున్న పనుల్లో సాధించడము, సాధ్యపడము, యోగంలోకి వెళ్ళడము, అద్భుతమైన స్థితి, ధన లాభము, పూర్వ బాకీలన్నీ వసూలు అవ్వడము, ఈ విధంగా చెప్పుకుని పోతే ఈ నెల సింహరాశి వారికి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. వినోదాలు, విందులతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. కొత్త కార్యక్రమాలు ఏదైనా ఆరంభించాలి, అగ్రిమెంట్స్ చేయాలి, కాంట్రాక్ట్స్ తీసుకోవాలి, పేపర్ మీద సంతకాలు పెట్టాలనే విషయం మీద ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ చేయాలనే విషయంలో సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. అద్భుతమైన స్థితి ఉందని చెప్పగలుగుతాను. దీంతో పాటు దేశ సంచారం అంటే విదేశాలకు వెళ్ళే చేసే ప్రయత్నాలలో సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా విదేశాలకు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం కనబడుతుంది. విదేశాలలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా కాలం నుండి బెంచ్ మీద ఉన్న వాళ్ళకి ఈ నెలలో సింహరాశి వారికి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సూర్య ఆరాధన అనేది వీళ్ళకి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఈ నెలలో బాగా కనిపిస్తుంది. ఇది కాకుండా గురు కటాక్షాన్ని పొందడానికి చేసే ప్రయత్నంగా గురు పౌర్ణమి నాడు గురుమంత్ర సాధనగానే చేసుకుంటే అంత శుభమైన కార్యము, శుభస్థితి పొందడానికి అవకాశం ఈ రాశి వారికి బాగానే కనిపిస్తుంది. ధన కుటుంబ స్థానంలో గురుడు ఉండడం, రాశిలో రాహు అనే గ్రహం ఉండడం వల్ల అనుకోకుండా ఆకస్మికంగా కొన్ని లాభాలు, కొన్ని యోగాలు వచ్చే అవకాశం ఈ రాశి వారికి ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటుండగానే ఎంత వచ్చినా కొంత అసంతృప్తి కలిగించేటట్టుగా శనీశ్వరుడు యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఏదో ఒక తీరని లోటులా ఏదో మనోవేదన చిన్నపిస్తూ 2 నెలల ఆఖరిలో మీకు కనబడే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో ప్రత్యేకించి సింహరాశిలో ఉన్న ఉత్తరా నక్షత్రం, ఉభా నక్షత్రంలో ఉత్తరా నక్షత్రాధిపతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం శని యొక్క పీడనం కొంతవరకు కనబడే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు దీపారాధన నువ్వులతో ప్రతిరోజు చేయడానికి ప్రయత్నం చేయండి. నెల అంతయు సూర్య ఆరాధన చేయడము, సూర్య మంత్ర సాధన చేయడము, ఉదయం లేవగానే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, ఇటువంటి క్రియలు ఈ నెలలో కానీ చేసుకోగలిగితే ఆ గురు కటాక్ష ప్రభావం వలన, సూర్యమంత్ర సాధన వలన శని ప్రభావం కొంతవరకు తగ్గి, అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి ఆ ప్రభావం కొంత తగ్గి మనోవేదన నుండి బయటపడుతూ రాజమార్గంలో యోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కొత్త కార్యక్రమాలన్నింటికీ శ్రీకారం చుట్టడంలో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వాడికి అద్భుతమైన ఫలితాలు, ఆటోమొబైల్స్ ఫీల్డ్లో ఉన్నవాడు కొంత బలహీనంగా ఉన్న, పవర్ ప్లాంట్స్కి సోలార్ సిస్టమ్స్ మీద ఆధారపడి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్ చేసేవారు అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. విద్యార్థులలో కూడా ఒక స్పందన, ఒక యోగము, ఒక కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తుల కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. విదేశీ యానం కోసం చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతారు. ఏదైనప్పటికీ ఇక్కడ సూర్య ఆరాధన చేసుకున్న వాళ్ళకి సత్ఫలితాలు సంపూర్ణంగా ఉంటాయని ఈ సింహరాశి వారు చెప్పగలుగుతాము. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, కాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్. ఫోన్ నంబర్ 8885559147, 8855559148, 9704447001, 9704447002.